హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడదాం సార్. రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు. ప్రధానంగా రాష్ట్రీయ అంశాలు మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళ చీఫ్ జస్టిస్గా రావడం జరిగింది సార్. ఎవరు సార్ అంటే లేసా గిల్. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి రావడం జరిగింది సార్. మరి ఎవరు సార్ మహిళా ప్రధాన న్యాయమూర్తి అంటే లేసా గిల్. చూసుకోవాలి, లేసా గిల్. శుభ్మన్ గిల్ ఎలాగో భారత టెస్ట్ క్యాప్టెన్, ప్రజెంట్ వన్డే క్యాప్టెన్ ఉన్న గిల్ ఎలాగో అలా గుర్తుపెట్టుకో లేసా గిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేసా గిల్ 5వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవడం జరిగింది. 5వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవడం జరిగింది. చూడండి సార్, మనం చెప్పిన పాయింట్స్లో కొత్త పాయింట్లనే యాడ్ అవుతాయి. 5వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవడం జరిగింది. మరి ఈవిడ ఎక్కడ జన్మించిందంటే చండీగఢ్. గుర్తుపెట్టుకో, చండీగఢ్. పంజాబ్ హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్. మరి మొట్టమొదటిసారిగా న్యాయవాది వృత్తి ఎక్కడ చేపట్టించారంటే ఈవిడ పంజాబ్ హర్యానా. ఎక్కడంటే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో మొదటిసారిగా న్యాయవాది వృత్తి చేపట్టి, తర్వాత రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సార్ అంటే ఏపీ హైకోర్టుకి 2026 మార్చి 13న న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు న్యాయమూర్తిగా లేసా గిల్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందంటే గుర్తుపెట్టుకో 2026 మార్చి 13 గుర్తుపెట్టుకోవాలి. మరి ఈవిడ హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా మన నవ్యాంధ్రప్రదేశ్కు ఎప్పుడు సార్ ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టడం జరిగిందంటే డేట్ ఇక్కడ రాస్తాను, 2026. అదే విధంగా తీసుకుంటే ఏప్రిల్ 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2026 ఏప్రిల్ 24 వరకు 4వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారంటే ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఎప్పుడైతే పదవి విరమణ చేయడం జరిగిందో దాని తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే లేసా గిల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లేసా గిల్ ప్రమాణ స్వీకారం చేసిన డేట్ ఇది. న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన డేట్ ఇది. ఎవరు? లేసా గిల్. ఎక్కడ జన్మించారంటే చండీగఢ్. గుర్తుపెట్టుకోవాలి, పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు చండీగఢ్లో ఉంది. అక్కడ న్యాయవాది వృత్తి అనేది ఫస్ట్ టైం చేపట్టడం జరిగింది, మొదటిసారిగా చేపట్టడం జరిగింది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ అనగా నిన్న కూడా మనం మాట్లాడాము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని 2019లో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది భారతదేశంలో చివరి హైకోర్టు. భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 2019లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి న్యాయమూర్తి ఎవరు సార్ అంటే ప్రవీణ్ కుమార్. గుర్తుపెట్టుకోండి, మొదటి వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ కుమార్. ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పర్మనెంట్గా లేదు సార్, జస్ట్ తాత్కాలికమని గుర్తుపెట్టుకోవాలి ప్రవీణ్ కుమార్. మరి పర్మనెంట్గా ఫస్ట్ ఎవరు సార్ అంటే మహేశ్వరి పర్మనెంట్గా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటిసారిగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ కుమార్. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్ కుమార్ చేయడం జరిగింది. పర్మనెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే అదే 2019లో మహేశ్వరి. గుర్తుపెట్టుకో, మహేశ్వరి పర్మనెంట్గా రావడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా హైకోర్టు అనగానే మరికొన్ని అంశాలు తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి సార్, ఆర్టికల్స్ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే
ఆర్టికల్ 214 నుంచి 231 వరకే ప్రతి ఆర్టికల్ వస్తే హైకోర్టు ఇజోవర్. ఒకరోజు క్షుణ్ణంగా చెప్తాను. ఇండియన్ పాలిటీ రేపు గ్రూప్ 2లో కీలకమైన భాగం కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి చిన్న కోడింగ్తో చెప్తాను. కోడింగ్ మెథడ్లో ఈజీగా జస్ట్ ఒక 5 మినిట్స్లో మొత్తం హైకోర్టు అనేది అయిపోతుంది. సరే, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆర్టికల్ 214 ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అంటే హైకోర్టు నిర్మాణం గురించి చెప్తుంది 214. ఆర్టికల్ 215 కోర్ట్ ఆఫ్ రికార్డ్, కేసుల నమోదు కోసం ఒక రికార్డుని ఏర్పాటు చేయాలని చెప్తుంది. ఆర్టికల్ 216 ప్రతి హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు ఉంటారు, అదేవిధంగా ఒక ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటారని చెప్తుంది 216. ఆర్టికల్ 217 వాళ్ళు నియమించింది ఆ న్యాయమూర్తులని, ప్రధాన న్యాయమూర్తులు నియమించింది ఎవరు సార్ అంటే భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 218 ప్రకారం వాళ్ళు తొలగించింది కూడా భారత రాష్ట్రపతి. అభిశంస తీర్మానం ప్రకారం తొలగిస్తారు. సరే, ఆర్టికల్ 219 ఏంటి సార్ అంటే గవర్నర్ సమక్షంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇందుకు చెప్పారంటే కరెంట్ అఫైర్స్ పరంగా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన లేసా గిల్ నిన్న 2026 ఏప్రిల్ 25న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న వ్యక్తి అబ్దుల్ నజీర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది లేసా గిల్. ఏ ఆర్టికల్ ప్రకారం అడుగుతాడో ఆర్టికల్ 219 అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి మిగతా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులు ఉంటారు, వాళ్ళు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారా లేకపోతే ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే మిగిలిన న్యాయమూర్తులందరూ కూడా ప్రధాన న్యాయమూర్తి లేసా గిల్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తి అయితే మాత్రం గవర్నర్ సమక్షంలో ఆర్టికల్ 219 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది టుడే కరెంట్ అఫైర్స్లో రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయాలి. ఆర్టికల్స్ కూడా నాకు షార్ట్ వీడియో విడుదల చేస్తాను, గుర్తుపెట్టుకో. హైకోర్టు మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్ లెవెల్ చదువుకోవచ్చు. సింగిల్ టేకింగ్లో చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సరే, ఇది ప్రధానంగా ఈజ్ ఓవర్ హైకోర్టు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశం ఏంటి సార్ ఒకసారి చూద్దాం. రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశము మనకు ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. సరే, మరొకసారి పేపర్లో వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి. ది బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్, గుర్తుపెట్టుకోండి. ది బిజినెస్ నిన్నే చెప్పాను సార్, మరి ఈరోజు పేపర్లో మళ్ళీ వచ్చింది. రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025. మరి అవార్డు ఎవరికి వచ్చింది సార్? ది బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ఎకనామిక్ టైమ్స్ వారు దీన్ని ప్రకటించారు. ది సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చింది. ఎవరికి సార్ అంటే సిబిఎన్ గారికి అవార్డు రావడం జరిగింది. ఎవరంటే భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డు నారా చంద్రబాబు నాయుడు గారు అందుకోవడం జరిగింది. మరి ఎందుకు సార్ అందుకోవడం జరిగిందంటే మీ అందరికీ తెలిసిందే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గుర్తుపెట్టుకో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా తీసుకునే, ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకునే, పెట్టుబడులు తీసుకురావడం కావాలన్నా ఇతనే ఫేమస్ కాబట్టి ది బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 చంద్రబాబుకి రావడం జరిగింది. ఎకనామిక్స్ టైమ్స్ వారు దీన్ని ప్రకటించారు. నిర్మలా సీతారామన్ భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. ఆవిడ చేతుల మీదుగా ఇతను అందుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రీయ అంశాల్లో రెండో అంశం. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ రాష్ట్రీయ అంశాల్లో మూడో అంశం ఏంటంటే తెలంగాణ స్టేట్ తీసుకుంటే, తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవిత అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడం జరిగింది సార్. రాష్ట్రీయ అంశాలు తీసుకుంటే టీజీ తెలంగాణ, ది మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రంలోని ఈ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏంటి సార్ అంటే టీఆర్ఎస్ఏ. మరి వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రీయ సమితి అయితే తెలంగాణ రాష్ట్రీయ సేన, జనసేన ఎలాగ పవన్ కళ్యాణ్ స్థాపించారో, టీ అంటే తెలంగాణ, ఆర్ అంటే రాష్ట్రీయ, ఇది సేన. చూసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. కల్వకుంట్ల కవిత ఎక్కడ సార్ అంటే హైదరాబాద్ సార్, హెచ్వైడ్లోని మేడ్చర్లని ప్రాంతంలో గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాదు. మరి హైదరాబాద్లో ఎక్కడ సార్ అంటే మేడ్చల్.
ఈ మేడ్చల్లోని ప్రధానంగా కవిత పార్టీ ప్రారంభించింది. గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర సమితి అయితే కేసీఆర్ గారిది, తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ ఎవరిదంటే కల్వకుంట్ల కవిత. తెలంగాణలోని ఇప్పుడు మాజీ ఎంపీగా పనిచేశారు. వాళ్ళు ఏదైతే తెలంగాణ పార్టీలో ప్రధానంగా కేసీఆర్తో విభేదాలు రావడం వల్ల బయటికి రావడం, అదేవిధంగా తీసుకుంటే మద్యపాన నిషేధం కాదు, మద్యం. ఈ మద్యం అనేది కుంభకోణంలో కూడా విరుక్కోవడం జరిగింది. మరి కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, జైల్లో ఉండి బయటికి రావడం జరిగింది. ఒక పార్టీని స్థాపించారు. ఎక్కడంటే హైదరాబాద్లో మేడ్చల్లో. గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సేన. ఇది కవిత గారు స్థాపించిన పార్టీని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం ఏదంటే ఆంధ్ర యూనివర్సిటీ. మన అందరికీ తెలిసిందే ఆంధ్ర యూనివర్సిటీ అనే వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏయూ సార్. మరి ఆంధ్ర యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారంటే 1926 ఏప్రిల్ 26. గుర్తుపెట్టుకోవాలి, 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించారు. మరి 2026 ఏప్రిల్ 26 నాటికి 2026 ఏప్రిల్ 26 నాటికి ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆల్రెడీ శత జయంతి ఉత్సవాలు కూడా అద్భుతంగా నిర్వహించారు. ఇదే ఏప్రిల్ మంత్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆంధ్ర యూనివర్సిటీకి అదేవిధంగా 100 రూపాయలు కాయిన్ కూడా, నాణ్యాన్ని కూడా విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మనం గుర్తుపెట్టుకో, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను డీటెయిల్గా, మళ్ళీ ఈరోజు వార్తల్లో వచ్చింది కూడా మాట్లాడుతున్నాం. మరి ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ ఎవరు సార్ అంటే వైస్ ఛాన్సలర్ కట్టిమంచి రామలింగారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి, కట్టిమంచి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కట్టిమంచి రామలింగారెడ్డి. మరి కట్టిమంచి రామలింగారెడ్డి ఎవరు సార్ అంటే ఆంధ్ర యూనివర్సిటీకి మొదటి వీసీగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే కట్టిమంచి రామలింగారెడ్డి. అదేవిధంగా తీసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ ఎవరంటే కట్టిమంచి రామలింగారెడ్డి. ప్రజెంట్ వీసీ ఎవరంటే రాజశేఖర్. గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతం వీసీగా ఉన్నవి ఎవరంటే ప్రజెంట్ జేపీ రాజశేఖర్ అనే వ్యక్తి ప్రజెంట్ వీసీగా ఉన్నారు. 2025 మార్చి 1వ తారీఖు నుంచి ఈ పదవిలో ఉన్నారు సార్. ఆంధ్ర యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారంటే 1926 ఏప్రిల్ 26. నేటికి ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించి 100 ఏళ్ళు పూర్తయినది. ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదటి వీసీ ఎవరంటే కట్టిమంచి రామలింగారెడ్డి. ప్రజెంట్ వీసీ ఎవరంటే జేపీ రాజశేఖర్. రీసెంట్గా ఇతను పదవి చేపట్టడం జరిగింది. మరి ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ వీసీ ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2వ వీసీగా పనిచేశారని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లోని ఆంధ్ర యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే కట్టిమంచి రామలింగారెడ్డి, అదేవిధంగా ప్రజెంట్ వీసీ ఎవరంటే జేపీ రాజశేఖర్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరొక ప్రధాన అంశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తీసుకుంటే డీజీపీ మనకి హరీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి ఉన్నారు సార్. డీజీపీ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ. గుర్తుపెట్టుకోవాలి, హరీష్ కుమార్ గుప్తా. మరి హరీష్ కుమార్ గుప్తా ఒక విషయం చెప్పడం జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా అక్రమ రవాణా, గంజాయి అనేది ప్రధాన తీసుకెళ్తే డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇది అక్రమ రవాణా జరుగుతుంది. ఇటువంటి అక్రమ రవాణాని అడ్డుకొట్టు వేయాలి, నిషేధించాలని ఒక యాప్ను కూడా, ఒక ప్రత్యేక యాప్ను లాంచ్ చేశారు. ఒక ప్రత్యేక విభాగాన్ని, ఒక ప్రత్యేక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే ఈగల్ అంటే గ్రద్ద ఏ విధంగా తన్నికి వెళ్ళిపోతుంది కోడిపిల్లని. గంజాయిని అరికట్టాలంటే గంజాయి ముఠాని ఆ విధంగా మనం అరెస్ట్ చేయాలని చెప్పారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే ఏపీలోని విపరీతంగా గంజాయి ఉంది సార్. ఈ గంజాయి అక్రమ రవాణా మరి గంజాయి అక్రమ రవాణా కొరకు ప్రారంభించిన ప్రత్యేక విభాగం ఏంటి సార్ అంటే ప్రత్యేక విభాగం ఏదంటే గుర్తుపెట్టుకోవాలి. హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా గంజాయిని మన అక్రమ రవాణాని కంట్రోల్ చేయాలి. ఒక ప్రత్యేకంగా ఈగలని ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఎవరు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను మనం గుర్తుపెట్టుకోవాలి.
వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎక్కడ సార్ ప్రారంభించి అడిగనుకోండి, అమరావతిలోని మంగళగిరిని గుర్తుపెట్టుకోండి సార్. అమరావతిలోని ఎక్కడ? మంగళగిరిని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక విభాగం పేరే, పోర్టల్ పేరే ఈగల్. ఏపీ డీజీపీ ఎవరంటే హరీష్ కుమార్ గుప్తని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా తుంగభద్ర, రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం తీసుకుంటే తుంగభద్ర, కృష్ణానది ఉపనదుల్లో ముఖ్యమైన ఉపనది తుంగభద్ర. మేము 33 అంటే పాత గేట్లు ఎన్ని ఉండేవి సార్ అంటే 33 గేట్లు ఉండేవి. ఈ 33 గేట్లు పాత గేట్లు తీసివేసి కొత్త గేట్లని ఏర్పాటు చేయడం జరిగిందని కృష్ణా బోర్డు అనేది పేరు ఈరోజు పేపర్లో పేర్కోవడం జరిగింది సార్. ఇటీవల కాలంలోని పాత గేట్ల ప్లేస్లో కొత్త గేట్లు 33 గేట్లు ఏర్పాటు చేశారు. ఏ రివర్ పైన అడుగుతాడు? తుంగభద్ర అని గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. తుంగభద్ర పైన కూడా మనకి ప్రశ్న అనేది రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని గేట్లు సార్ అంటే 33 గేట్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే మనకి ప్రధానంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయ అంశాలే మనం మాట్లాడుతున్నాం. మన విశాఖపట్నంలో ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ అనేది రావడం జరుగుతుంది. 1.35 లక్షల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలోని ఏర్పాటు చేయనున్నారు గూగుల్ డేటా సెంటర్. ఒకసారి మనం చూద్దాం సార్. ఈ 28వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానం తీసుకుంటే ప్రపంచంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే ఐటీ దిగ్గజం గూగుల్. ఈ గూగుల్ అనేది 1.35 లక్షల కోట్లు. ఎన్ని లక్షలు అంటే లక్షల కోట్లు. ఈ లక్షల కోట్లతో పెట్టుబడి పెట్టి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మెగా డేటా సెంటర్, ఈ మెగా డేటా సెంటర్ను ఎక్కడ సార్ అంటే విశాఖపట్నంలోని, ఎక్కడ సార్ అంటే విశాఖపట్నంలో పరవాడ ఎలాగో తరువాడ. ఈ తరువాడలోని జనరల్గా ఈ నెల ఏప్రిల్ 28న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గూగుల్ డేటా సెంటర్ను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో పరవాడ కాదు, అదేవిధంగా తరువాడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సార్ అంటే సిబిఎన్. ప్రపంచంలో ఐటీ దిగ్గజం ఈ గూగుల్ అనేది 1.35 లక్షల కోట్ల రూపాయలతో ఈ మెగా డేటా సెంటర్ను గుర్తుపెట్టుకోవాలి. అడుగుతాడు ఈ క్రింది వాళ్ళని ఇటీవల కాలంలోని ప్రపంచంలో ఒక ఐటీ దిగ్గజమైన గూగుల్ సంస్థ మెగా డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే తరువాడలో ఏర్పాటు చేయనున్నారు. దానికి శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయనున్నారంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ శంకుస్థాపన అనేది ఏప్రిల్ 28ని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐటీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ను విశాఖపట్నంలోని తరువాడ సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు నాయుడు గారు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు సార్. అదేవిధంగా మనం చాలా అంశాలు మాట్లాడాం. ఇవన్నీ కూడా రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి జాతీయ అంశాలు, ది మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ అంశాలు. ఈ అంశాలంటే జాతీయ అంశాలు. మరి అదే విధంగా తీసుకుంటే రామ్సేర్ సైట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రజెంట్ రామ్సేర్ సైట్స్ ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే, రెండోది మెక్సికో, మూడోది భారత్. భారతదేశంలో ప్రస్తుతం రామ్సేర్ సైట్స్ భారతదేశంలోని ప్రస్తుతం రామ్సేర్ సైట్స్, దీని గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను సార్. రామ్సర్ సైట్స్, ఈ రామ్సర్ సైట్స్ 2026 ఏప్రిల్ ప్రకారం 99 ఉన్నాయి సార్. దీనికి షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియో చేస్తారు. రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రమే తమిళనాడు. ఇటీవలి కాలంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 99వ రామ్సర్ సైట్ చేరింది. ఆ 99వ రామ్సర్ సైట్స్ ఏది సార్ అంటే ఒక పక్షుల సంరక్షణ కేంద్రము. గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా కోడ్ ఇస్తాను. తర్వాత కోడ్ రూపంలో మీకు వీడియో విడుదల చేయడం జరుగుద్ది. దాని పేరే శాఖాగీల్ పక్షుల సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే యూపీలో ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఇది 12వది. ఇటువంటి రామ్సర్ సైట్స్ మన ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడులో ఎన్ని ఉన్నాయంటే 20. అసలు రామ్సర్ అది బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా సుందరబాను, స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా రేణుక,
ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది, కొల్లేరు. అలాగే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, 99, 98, 97, 96, 95 ఒక సింగిల్ టేకింగ్లో ఒకే కోడ్లో ఎగిరిపోతాయి. ఆ కోడ్ నేను ఇస్తాను. ఇక్కడ ఏంటి జస్ట్ కరెంట్ డేటా మాట్లాడుతున్నాం. రీసెంట్గా చేరింది భారతదేశంలో 99వ రామ్సర్ సైట్ 2026 ఏప్రిల్లో చేరింది. యూపీ నుంచి గుర్తుపెట్టుకో, శాఖ గీల్ పక్షుల సంరక్షణ కేంద్రం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా తీసుకుంటే దాని ముందు చారీ దాండని ఇవన్నీ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి. పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం తర్వాత మాట్లాడదాం. మరి అదే విధంగా మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవలి కాలంలోని చూడండి, ఇక్కడ జాతీయ అంశాల్లోని ప్రధానం తీసుకుంటే స్వదేశ మేలుజాతి పశువులు రక్షించడం కోసం, పశువులను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రోగ్రామ్ ఏది అడుగుతాడు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. దాని పేరే గోకుల్ మిషన్. గోమాతను రక్షించడం కోసం చూడండి, ఇక్కడ స్వదేశ మేలుజాతి పశువులు రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ ఏదంటే గోకుల్ మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేలుజాతికి ఏవైతే ఉన్నాయో ఒంగోలు గిత్త ఇటువంటివన్నిటిని కూడా ఈ మేలుజాతి పశువులను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మిషన్ ఏదంటే గోకుల్ మిషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి అంతర్జాతీయ అంశాలు చివరి విషయం మనం మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ అంశాలు. అంతర్జాతీయ అంశాలు అనగానే అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే మనకి చెర్నోబిల్. ఎక్కడ ఉంది చెర్నోబిల్ అనేది? ఉక్రెయిన్లో ఉంది. ఏ దేశంలో ఉందంటే ఉక్రెయిన్. ప్రజెంట్ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వారు జరుగుతుంది. మరి ఉక్రెయిన్లో ఉన్నదే చెర్నోబిల్. మరి చెర్నోబిల్ అనేది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ అనేది ఒక బాంబ్ బ్లాస్ట్కి గురైంది. ఇప్పుడు 1986లోని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెర్నోబిల్ అన్నాం కాబట్టి 1986లోని ఈ ఏదైతే చెర్నోబిల్ పరిశ్రమ ఉందో అది ఆ పరిశ్రమ అనేది ఎప్పుడైతే పేలిపోయిందో ఆ పేలిపోయి నేటికి 2026 నాటికి 40 సంవత్సరాలు పూర్తయింది. జనరల్గా అది ఏంటి సార్ అంటే చార్నోబిల్ అంటాం. ఇది చార్నోబిల్. ఈ చార్నోబిల్ సంఘటన ఎప్పుడు జరిగింది అడుగుతాడు, 1986. చార్నోబిల్ అనే పరిశ్రమ ఎక్కడ ఉంది అడుగుతాడు, ఉక్రెయిన్లో ఉంది. మరి ఉక్రెయిన్ అనేది ఒకప్పుడు దేనిలో భాగం అడుగుతాడు, సోవియట్ యూనియన్. అండ్ ఈరోజు రష్యా అనేది ఉక్రెయిన్పై అటాక్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒకనొకప్పుడు అంటే 1986 ఆ టైంలో ప్రధాని తీసుకుంటే ఉక్రెయిన్ అనేది కొంత భాగం, ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ అనేది రష్యాలో సోవియట్ యూనియన్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. 40 ఏళ్ళు పూర్తయింది ఈ చోర్నోబిల్ సంఘటన జరిగి. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా పేపర్లో అడిగా, ఆల్రెడీ స్టాక్ జీకే పరంగా చాలా పేపర్లు అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏదంటే మొదటిది ఉక్రెయిన్లోని ప్రధానంగా చెర్నోబిల్ ప్లాంట్ అనేది భారీ పేలుడు జరిగింది. అప్పటి యుఎస్ఏలో భాగం 1986లో చెర్నోబిల్ ప్లాంట్ పేలడం వలన చాలామంది చనిపోయారు. అది 40 ఏళ్ళు పూర్తయింది. ఒకప్పుడు ఉక్రెయిన్లో భాగం, ప్రజెంట్ అది ఇప్పుడు ఉక్రెయిన్లో భాగం, ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగం. గుర్తుపెట్టుకోవాలి. చెర్నోబిల్ సంఘటన ఎప్పుడు జరిగింది, 1986. జరిగి ఎన్ని ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది. 2026 నాటికి 40 ఏళ్ళు. 1986 ఏప్రిల్ నెలలోని చెర్నోబిల్ ప్లాంట్ అనేది పేలడం వల్ల చాలామంది చనిపోయారు. అప్పుడు ఆ చెర్నోబిల్ అనే ప్రదేశం అనేది సోవియట్ యూనియన్లో భాగం. ప్రజెంట్ అది ఉక్రెయిన్లో ఉందని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు పేపర్లో ప్రధాన అంశం. మరి అదేవిధంగా తీసుకుంటే అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం మనం మాట్లాడుకుంటే పశ్చిమాసియా ఏదైతే మన పాకిస్తాను ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఈ షెహబాజ్ షరీఫ్ దగ్గరికి ఇటుపక్క అమెరికా వాళ్ళు, అటుపక్క ఇరాన్ యొక్క విదేశాంగ మంత్రి కూడా వెళ్ళడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ అంశాలు మాట్లాడుతాను. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లాస్ట్కి వచ్చాం సార్. అంతర్జాతీయ అంశాలు ఇందులో ప్రధానం తీసుకుంటే పశ్చిమ ఆసియా, ఈ పశ్చిమాసియా శాంతి చర్చలు,
ఆల్రెడీ రోజు చెప్తున్నదే శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. ఎవరు సార్ అంటే ఇరాన్ విదేశాంగ మంత్రి ఎవరు సార్ అంటే మన సినిమా యాక్టర్, గుర్తుపెట్టుకోండి, అబ్బాస్ ఆరిగ్చి ఇది అడుగుతాడు సార్. ఎందుకంటే పశ్చిమాసియా శాంతి చర్చలు దేనికోసం? హార్మోజ్ ఈ హార్మోజ్ అనే జలసంధి ప్రజెంట్ అనేది భవిష్యత్తులో ఎక్కడి నుంచి కదా పెట్రోలము డీజిల్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలకు ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి ఇది పెను ముప్పు జరిగే అవకాశం ఉంది, క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది అనే ఆలోచనలు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే హార్మోజ్ నుంచి ప్రపంచంలో అన్ని దేశాల చమురు అనేది నౌకల ద్వారా వెళ్తుంది. మరి హార్మోజ్ జలసంధికి ప్రమాద ముప్పు ఉంది. అటువంటి ప్రమాద ముప్పు ఉండకుండా ఉండాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగాలి. అమెరికా కూడా ఇరాన్ పై అటాక్ చేయడం ఆపాలి. అందుకే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఆ ట్రంప్ అనే వ్యక్తి అమెరికా నుంచి కొంతమందిని పంపించాలి కానీ పంపించలేదు. కానీ ఇతను వెళ్ళాడు పశ్చిమాసియా శాంతి చర్చల కోసం. ఇరాన్ యొక్క విదేశాంగ మంత్రి అబ్బాస్ చూసుకోవాలి, ఆరగ్చి వెళ్ళడం జరిగింది. అబ్బాస్ అని గుర్తుపెట్టుకో, అబ్బాస్ ఆరగ్చి వెళ్ళడం జరిగింది. కానీ అమెరికా నుంచి ఎవరూ రాలేదు. ఏదైనా సరే మళ్ళీ రోజు ఇంటర్నేషనల్ అంశాల్లో హార్మోజ్ జలసంధి గురించి వస్తూనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రధాన అంశం ఏదంటే మనకి లాస్ట్ వన్ తీసుకుంటే స్పోర్ట్స్లోని చివరి బిట్ సార్, ఒక అద్భుతమైన బిట్టు. చివరి మీ అందరికీ తెలిసిందే, అందరూ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారు కాబట్టి చివరిది స్పోర్ట్స్ అనగానే ఆ బౌలర్ పేరే లుంగి ఎంగిడి. ఈయన సొంత దేశం ఏదంటే సౌత్ ఆఫ్రికా. నిన్న జరిగిన మ్యాచ్లోని ఏప్రిల్ 25 జరిగిన మ్యాచ్లోని ఆల్రెడీ బంతి అనేది హై రేంజ్లో వస్తున్నప్పుడు వెనక నుంచి వెగలడం, అంటే బంతి అనేది క్రాస్ అయ్యి హైట్లో వెళ్ళిపోయింది. అప్పటికి బాగా ఎయిర్లో ఎగిరాడు, అద్భుతమైన ఫాస్ట్ బౌలరు. ఎయిర్లో ఎగరగానే ఆటోమేటిక్గా కాలు స్లిప్ అయ్యి ఏదో రకంగా మళ్ళీ వెనక్కి పడ్డం. ఆ మెడ యొక్క వెనుక భాగము, అదే మెడ జవ్వలు విపరీతమైన దెబ్బతిన్నాయి. వెంటనే ఆయన మరి పడిపోయాడు ఇమీడియట్లుగా. మరి బృందం కూడా ఎవరైతే 19th ఐపీఎల్ నిర్వహిస్తున్నారో ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆయన అప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి. అండ్ అంబులెన్స్ కూడా స్టేడియంలోకి ఫస్ట్ రావడం. ఇంతవరకు అంతర్జాతీయ ఎంతోమంది క్రికెటర్లు చనిపోవచ్చు, 2-3 చనిపోయారు ఇప్పటికి. కానీ ఇది కూడా సీరియస్గా జరిగిన విషయమే. ఈ అంబులెన్స్ 10 నిమిషాలు కూడా మ్యాచ్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. క్రికెటర్లు అందరూ వెళ్ళడం జరిగింది. ఇది ఇక్కడ వండర్ఫుల్ బౌలర్ సౌత్ ఆఫ్రికా, ఒక వెన్నెముక లాంటి వ్యక్తి, అద్భుతమైన బౌలర్ లుంగి ఎంగిడి. మరి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన కొంచెం సీరియస్ కేసుగా మనం పరిగణించాలి. కానీ ఏం చెప్తున్నారు ఐపీఎల్ బృందం ఏం చెప్తుందంటే పర్వాలేదు, త్వరలో కోలుకుంటారు అని చెప్తున్నారు. మరి ఏదైనా సరే ఐపీఎల్ రన్నింగ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్తారు. మరి ఏమనేది మనం దైవ నిర్ణయమే. లుంగి ఎంగిడి అనే వ్యక్తి ప్రజెంట్ బాధతో, పెయిన్తో ఆసుపత్రిలో ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అని అంటారు.